కోవూరు మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న కార్డు విధానం తీసేసి యాప్ ఏర్పాటు చేసి రైతులకు యూరియా దొరకకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తుందని, ఇప్పటికైనా యాప్ను రద్దు చేసి రైతులకు యూరియా పంపిణీ చేసి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో కూటమి ప్రభుత్వానికి రైతులు ప్రజలు బుద్ధి చెప్పాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు శివుని నరసింహులు రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే రోడ్ల మీదకి వచ్చి నారేసుకున్నాక రెండో రోజు కలుపు మందు జల్లాల యూరియాలో కలిపి ధ్యాస మర్చిపోయాడు రైతు. యూరియా దొరకలా, ఎవరి దగ్గరికి దొరకలా. ఆ విధమైన పరిస్థితుల్లో యాప్ ఒకటి పెట్టారు. యాప్ లో బుక్ అయితేనంట 3 రోజులకో 4 రోజులకో యూరియా 1.5 కట్ట, డిఏపి 1 కట్ట కలిపి ఇస్తామని చెప్పి చెప్తున్నారు అగ్రికల్చర్ అధికారులు. ఏం నిద్రపోతున్నారా కూటమి నాయకులారా అని చెప్పి అడుగుతున్నా నేను ఈ సభాముఖంగా. వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? ఇంతకు ముందు మనం హరికథల్లోనూ సినిమాల్లో చూసేది పట్టబొమ్మలో దూసుకునేది, పెద్దగా ఇంత పొడుగురా ఇంత ఎడల్పురా, ఆ విధంగా ఉండే అచ్చెన్నాయుడికి వ్యవసాయాన్ని గురించి ఏమన్నా అర్థం అవుతుందా? ఏదన్నా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా అని నేను అడుగుతున్నా. ఏదో ఒకటి చంద్రబాబు చెప్తున్న కలబల్లి మాటలు, ఆ విధంగా నువ్వు ఏదో ఒకటి చెప్పు రైతుకి. ఏమన్నా మేము రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం అనే మాట చెప్పు. అది లేదు. ఈ ఎమ్మెల్యేలు చూస్తే దూసుకోపోతా ఉంది, దూసుకోపోతా ఉంది. ఏంది పెన్నా దూసుకోపోతా ఉంది. ఆ రైతులు మధ్యంతా కొట్టుకోపోతా ఉంది. ఆ విధంగా నడుస్తుందంటే ఏమనుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం? ఎమ్మెల్యేలకి, ఆ మంత్రులకి లేదా ఇవాళ ఆయన ఎంతో ఒక్కరో ఏదో రోజు మాండన్న జడ్పీలో మీటింగ్ జరిగితే మంత్రులకు ఒకరికొకరికి పంతం లేదు. రామనారాయణ రెడ్డి 3 కట్టలన్నా చెప్పండి అని అంటే ఒక్క మంత్రికి సాహసం చేసి తీసుకోరాయన. ఆ విధంగా రైతులు ఈ విధంగా రోడ్లకు ఎక్కి 1.5 కట్ట యూరియాతో ఏ విధంగా చేయాలని చెప్పి ప్రశ్నిస్తూ రైతుల గోడు పట్టిన ప్రభుత్వం నీకు చంద్రబాబు వచ్చిన కాడి నుంచి రైతంటే గిట్టదు. రైతుల పక్షాన్ని ఎప్పుడు పోరాడ్డు. ఆ రోజు కరెంటు కోసం ధర్నా చేస్తే ఉభయ ఆంధ్రప్రదేశ్లో రైతులు కాల్చి చంపిన గనుడు. అది రైతంటే అతనికి గిట్టదు. మాటలు చెప్పే వరకే కానీ చేసింది ఏమీ లేదు. అందువల్ల రైతుకే 3 కట్టలు ఎకరాకి కనీసం 3 కట్టలు యూరియా ఇచ్చిందాకా రైతు విశ్రమించేది లేదు. రైతుల తరఫున ఎంత ఉద్యమానికైనా సిద్ధపడతామో, మీరు ఏమైనా చేయండి, మేమైతే వెనక్కి రాము. రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటాం. రైతు సోదరులారా, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మండలంలో జిల్లాలో ఉండే మన డెల్టా రైతు సోదరులారా, మీకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నారు. మీరు ఇళ్లలో ఎంత ఆవేదన చెందుతున్నారో మాకు తెలుసు. మీరు రోడ్లోకి రాలేకున్నారు. రోడ్లోకి రాండి, నిలదీద్దాం. మేము ముందుంటాం, మీ పక్షాన ముందుంటాం. గవర్నమెంట్ పెట్టే పాలసీలని పట్టుకునే పరిస్థితి రైతు లేదు. రబీ సీజన్లో 3 కట్టలు ఇస్తామని చెప్పి 3 కట్టలు ఇచ్చారు. ఇప్పుడు అంటే 135 కేజీలు రబీ సీజన్లో ఇచ్చారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లోకి వచ్చేకి 67.5 కేజీ ఇస్తానంట ఎకరాకి. 135 కేజీలు ఫస్ట్ కార్డు ఇస్తే సెకండ్ క్రాప్కి 67.5 కేజీ ఇస్తానంట. 67.5 కేజీ అసలు ఏ విధంగా వాడాలి, ఏ విధంగా రైతు సరిపోతుంది లెక్క లేకుండా ఏ లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చెప్పడం, అగ్రికల్చర్ చెప్పడం, దానికి ఒక యాప్ పెట్టి ఆ యాప్తో రైతులు అల్లాడించడం తప్ప దీనివల్ల రైతుకి ఉపయోగకరమైనది కాదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా కరోనా ఇబ్బందుల్లో కూడా రైతుకి ఈ రోజు కూడా ఇంటి కట్టు దొరకలేదు అని ఇబ్బంది పడే పాపాన్ని ఎక్కడా లేదు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో, ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో లారీల ద్వారా తరలించి ఆ రైతుకి ఎంత కావాలంటే అంత ఇచ్చాడు. కానీ ఈ యాపులు ఈ క్రాపులు పెట్టిన 3 కట్టలు ఇస్తాం, 1.5 కట్టలు ఇస్తామని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రైతు ఏ విధంగా కూడా ఇబ్బంది పడాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దుక్కుపిండి కట్ట రేటు పెరిగిపోయినాయి. 450 కానీ 370 300 దాకా పెరిగినాయి. ఒకటి ఈ అనేది సెకండ్ క్రాప్లో
అంటే ఈ ఖరీఫ్ సీజన్లో ఇది అత్యంత ముఖ్యం రైతుకి. ఎందుకంటే ఎండలు ఎక్కువ కాస్తుంటాయి. ఎండలు ఎక్కువ కాసినప్పుడు వాటికి ఒక మైట్ అనే ఒక వ్యాధి అన్నమాట. ఆ వ్యాధి ఖచ్చితంగా బయట వస్తుంది ఈ ఎండాకాలం ఉప్పకి. దానికి యూరియా ఎక్కువ వాడుకోవాలి. భరోసా కేంద్రంలో పెట్టి వాడికి ఎన్ని ఎకరాలు రైతు ఉంటాయి, 5 ఎకరాల రైతుకి 2 కట్టలు 3 కట్టలు నేరుగా ఇచ్చేస్తే సరిపోతుంది కదా. దానికి మళ్ళీ యాప్ ఎందుకు? అంతా రైతుల్ని ఇబ్బంది పెట్టాలని తప్ప అది ఏమి లేదు. మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటాడు కదా, రైతులను ఇప్పుడు కూడా ఆయన ఆదరించే పరిస్థితి ఉండదు. చెప్పింది ఏ రోజు కూడా రైతులు చేయడు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎందుకంటే రైతులంటే ఆయన గిట్టదు. ఆ రోజు రాజశేఖర గారు ఉన్నప్పుడు కూడా ఉచిత కరెంట్ ఇస్తానంటే ఆయన నవ్వి బట్టలారేసుకున్నాడు పనికి వస్తున్నాడు. అంటే రైతులంటే ఆయనకి అంతా చిన్న చూపు. మేము ఒకటే కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, రైతులకి అందినంత యూరియా ఇవ్వాలి. మీరు యాప్లు తీసేసేయాలి. అంగళ్ళలో కానీ సొసైటీలో కానీ రైతు భరోసాలో పెట్టి ఒక రైతుకి ఎంత యూరియా కావాలో అంత ఇవ్వాలి అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అది లేని పక్షాన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ తీవ్రమైన అభివృద్ధి చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా, 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహితరెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో, 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.